నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత ఈ మధ్య కాలంలో పవర్ ప్రజెంటేషన్స్ చాలా ఎక్కువగా ఇస్తున్నారు వాళ్ళ నాన్నగారు హత్యకు సంబంధించి. సో అందులో ఎవరు హత్య చేసింది, ఎవరు ఫోన్ కాల్స్ ఎక్కువ అటెండ్ చేశారు ఏంటి దానికి సంబంధించి చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు ఆవిడ. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వైఎస్ సునీత ఆల్మోస్ట్ 6 సంవత్సరాలుగా వాళ్ళ నాన్నగారి హత్యకు సంబంధించి చాలా పోరాడుతున్నారు, ఎవరు హత్య చేశారు ఏంటి అని. అంటే ఆవిడకి తెలుసు, కానీ ఆవిడ ప్రూఫ్స్తో బయట పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో పవర్ ప్రజెంటేషన్స్ చాలా ఎక్కువ ఇస్తున్నారు ఆవిడ. సో ఎవరు చేశారు ఏంటి అనేది. సో అందులో వినిపించే పేరు ఏంటంటే, సిబిఐ కూడా చెప్పేది ఏంటి అని అంటే అవినాష్ రెడ్డి అని. సో మరి ఈ సునీత ఇచ్చినటువంటి ఈ పవర్ ప్రజెంటేషన్కి సంబంధించి అసలు ఏమనాలి అంటారు? ఇప్పుడు అంత క్లియర్ కట్గా ఆవిడ ప్రతి కాలు, ప్రతి నిమిషం ఎటు నుంచి ఎటు వెళ్ళిందనేది అంత చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిలో చలనం లేదంటే దాని అర్థం ఏంటండి? సో జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రోద్బలంతో అవినాష్ రెడ్డి చేశాడనే కదా. రెండోది, జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారు ఏం చెప్పాడు? ఇతను శుద్ధపూస, అవినాష్కి ఏం తెలియదు, ఎర్రగంగిరెడ్డి చంపేసేసి అన్నీ క్లీన్ చేస్తుంటే తుడుస్తుంటే మావాడు కూర్చొని చూస్తున్నాడంటే. ఇప్పుడు ఒక క్రైమ్ జరుగుతున్నప్పుడు, ఒక పక్కన ఉన్నప్పుడు, ఒకటి మీరు బంధువులైనందుకు వారించాలి, దాన్ని నిలువరించాలి. సో నువ్వు పక్కన కూర్చొని చూస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వేం శుద్ధపూసాను కాదు కదా. నువ్వు దగ్గరుండి, ఇప్పుడు మన సినిమాలో చూస్తాం కదా, మెయిన్ వీళ్ళరే వాడిని వేసేయండి, వాడిని తీసేయండి అంటే వేస్తూ ఉంటారు. సో అదేవిధంగా ఇది కూడా జరిగింది కూడా అంతే కదా. సో అసలు నువ్వు అక్కడ ఉండడం ఏంటి? నువ్వు ఇప్పుడు అది జరుగుతున్న టైంలో నువ్వు ఉండడం ఏంటి? రెండోది, అది ఆ రక్త మరకలు అన్నింటినీ కూడా బాడీని అటు ఇటు జరిపి అన్నీ క్లీన్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? సో క్రైమ్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే కదా. సో ప్లస్ ఇన్ని రకాలుగా ఈవెన్ గూగుల్ టేక్అవుట్లో కూడా సో క్లీన్గా మనుషులు ఎటు నుంచి ఎటు ట్రావెల్ చేశారు, ఆ టైంలో ఎటు ఉన్నాయి, వాళ్ళ కాల్స్ ఎవరెవరితో మాట్లాడారు, ఈవెన్ ఆ టవర్ సిగ్నల్స్ ఎక్కడ చూపిస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి ఆగినాయి, ఈవెన్ అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటి వరకు వాళ్ళకు అన్ని మొత్తం అంత క్లియర్గా ఉన్నప్పుడు కూడా ఇద్దరు ఆడపడుచులు, ఒక ఆవిడేమో సోయానా నీకు తోబుట్టు, రెండో ఆవిడ చిన్నాయన కూతురు, ఇంత వాళ్ళ యొక్క వేదన అరణ్యరోధన అయిపోతుంటే ప్రతిరోజు కూడా పాపం వాళ్ళు న్యాయం చేయి అన్న అంటుంటే కూడా నువ్వు పట్టించుకోకుండా ఇంకా నిందితుడికే నువ్వు ఎంపీ సీటు ఇచ్చి ఆ నిందితుడి వైపే ఒత్తాసు పలుకుతున్నావు అంటే దీని అర్థం ఏంటి? సో మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టే కదా, క్లియర్గా మీ ఇన్వాల్వ్మెంట్. సో ఇన్ని జరిగినా కూడా ఇంకా కూడా నీకున్న సిస్టాన్ని యూజ్ చేసి, నీకున్న పరపతిని యూజ్ చేసి ఇప్పటికి కూడా కేసు ముందు రాకుండా చేస్తున్నారు. ముందేం చెప్పారండి? చంద్రబాబు నాయుడు గారి మీద ఇది నరకాసుర వధ అన్నారు. తర్వాత ఆదినారాయణ రెడ్డి గారి పేరు చెప్పారు. తర్వాత బీటెక్ రవి గారి పేరు చెప్పారు. తర్వాత సొంత చిన్నాయన క్యారెక్టర్ని అసాసినేషన్ చేశారు. ఎవరో ఒక బీబీని తీసుకొచ్చి ఈవిడే భార్య, ఈవిడకు బిడ్డ కూడా ఉందని చెప్పారు. ఏదో ఇలీగల్ కాంట్రాక్ట్స్ వలన ఇతను చనిపోవడం జరిగిందని చెప్పారు. తర్వాత ఈవెన్ నీ కుటుంబ ప్రతిష్ట మంట గలిసిపోతున్నా కూడా నువ్వు ఎక్కడా కూడా చలనం లేకుండా ఇటు ఇద్దరు ఆడపడుచులను కూడా నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా, సునీతమ్మే చంపిందన్నావు, సునీతమ్మ భర్తే చంపిందని చెప్పావు. ఇలా రకరకాలుగా నువ్వు చెప్పిందే చెప్తూ దీన్ని ఏ కోసానో కూడా కేసుని ముందుకు సాగనివ్వకుండా 6 సంవత్సరాలుగా ఆ అమ్మాయికి పాపం, ఇప్పుడు అమెరికాలో అద్భుతమైన పొజిషన్లో భార్యాభర్తలు ఇద్దరు మంచి పొజిషన్లో ఉండి గుడ్ డాక్టర్స్గా ఉండి మంచిగా ఇటు ఆర్థికంగా కానీ ఇటు హ్యాపీగా ఉన్నవాళ్ళు కేవలం తల్లి తండ్రి మీద ప్రేమతో, అంటే సునీత గారికి తల్లి అయినా తండ్రి అయినా చాలా ఇష్టం, అలాగే వివేకానంద రెడ్డి గారికి కూడా ఈ సునీత గారు అంటే చాలా ఇష్టం. సో అన్నిటిని త్రుజించి త్యాగం చేసి వాళ్ళు ఇక్కడికి వస్తే చివరికి మిగిల్చింది ఏంటి? ఆ అమ్మాయికి తండ్రి లేకుండా చేసావు, అనాథం చేసావు. సో అయినా సరే ధీరవనిత అలుపెరిగిన పోరాటం చేస్తుంది. లోయర్ కోర్టు, మిడిల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఎక్కని మెట్లు లేవు, దిగని మెట్లు లేవు. ఇన్ని ఆధారాలు తీసుకొచ్చి ఈవెన్ సిబిఐ ఎస్టాబ్లిష్ చేసింది కేసుని, అమ్మాయి ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇన్ని ఆధారాలు చేస్తున్నా కూడా కనీసం చలనం లేకుండా కాసేపు మేనత్ని తీసుకొస్తాడు, విమలారెడ్డిని తీసుకొస్తాడు, ఆవిడ కౌరులు చెబుతుంది. అరే విమలారెడ్డి, నువ్వు అసలు నిన్ను అత్యంత నిన్ను గౌరవించిన వ్యక్తి వివేకానంద రెడ్డి. నీకు అంతంత ఈ వైఎస్తో కానీ జగన్తో కానీ నీకు జస్ట్ అంతంతగానే ఉండేది నీకు రిలేషన్.
అసలు నీకు మంచికి చెడ్డకి నీకు వెన్నుదన్నుగా నిలబడింది ఎప్పుడు కూడా వివేకానంద రెడ్డి. కనీసం నీకు సొంత అన్నగారు చనిపోతే కూడా నీకు కనీసం కొంచెం స్పృహ లేదు. రెండోది, ఈ రోజునేదో నువ్వు కాస్త మేనళ్ళు దగ్గర చేర్చుకుని రేపొద్దు నీ కేసు నుంచి బయటపడడం కోసం నిన్ను వాడుకుని నీకు ఆర్థికంగా రకరకాలుగా మైనింగ్ లీజులు ఇచ్చి, మైనింగ్ పర్మిషన్లు ఇచ్చి, నీకు బ్రహ్మాండంగా దశపల్లా భూముల్లో అత్యంత విలువైన భూములు కట్టబెట్టి నీ క్రిస్టియనిటీ మిషనరీకి ఎకరాల్లో కట్టబెడుతుంటే నువ్వు కేవలం డబ్బులకి దశకానికి బానిసైపోయి ఎదురు నువ్వు మేనగోళ్ళని తూర్పురు పడుతూ ఎదురు వాళ్ళ మీదనే బ్లేమ్ చేస్తూ వెనకేసుకు రావడం ఎంతగానో సమంజసమండి. ఏదేమైనా కూడా ఇది అత్యంత దురదృష్టకరం. సో కాలమే నిర్ణయించాలి. ఎప్పటికైనా సత్యమేవ జయితే అంటారు. సో న్యాయమవుతే జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని ఉండి కూడా సిబిఐ కూడా కళ్ళు తిరగపోతే కూడా ఇది అత్యంత దురదృష్టకరం అండి. అంటే అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి కూడా అవినాష్ రెడ్డి బెయిల్కి సంబంధించి పిటిషన్ వేయడం జరిగింది. సో ఆయన కనుక మీరు బెయిల్ రద్దు చేయకపోతే నాకు ప్రాణహాని ఉంది, ఈవెన్ నా కుటుంబానికి కూడా ఉంది అని చెప్పేసి కూడా ఆయన పిటిషన్ వేయడం జరిగింది కదా కోర్టులో. సో పిటిషన్ వేసిన తర్వాత దానికి సంబంధించి వాదనలు కూడా జరిగాయి. బట్ తీర్పు ఇంకా వెలువరించలేదు, రిజర్వ్ పెట్టారు అని చెప్పేసి అని అంటున్నారు. సో మరి దాని గురించి ఏమంటారు? ఇప్పుడు దస్తగిరి జైల్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అత్యంత సన్నిహితులు, తనకు సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు కూడా దస్తగిరిని చాలా విధాలుగా ప్రలోభపెట్టారు. ఈవెన్ అప్ టు 300 crores వరకు ఆఫర్ ఇచ్చారు అతనికి. సో అయినా సరే అతను లొంగలేదు. అతను లొంగకుండా ఎందుకో ఆ నీతి కోసం, ఆ ఆడబడుచు యొక్క కన్నీరు చూసి అతను వాళ్ళ వెనకాలే పోరాడుతూ ఉన్నాడు. సో వీళ్ళు ఏదో విధంగా బయటపడాలి, ఏదో విధంగా చేయాలనే ప్రయత్నాలు, కుట్టిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు తెర వెనకాల. సో ఈ ఎంక్వైరీ చేస్తారా చెయ్యరా, రేపొద్దున జరుగుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. ఎన్ని ఎవిడెన్స్ ఉండి కూడా ఇంకా కాలయాపన చేస్తున్నారంటే ఏమనుకోవాలి? ఇంకా అంటే జడ్జిలు ఎందుకు తీర్పుని వెలువరించకుండా రిజర్వ్లో పెట్టారు అని చెప్పేసి అనుకోవచ్చు అంటారు. అదే కొన్ని మనం బాహటంగా చెప్పకూడదమ్మా. తెర వెనుక మాటలు కానీ వెనకాల చెప్పుకునేది ఏంటంటే, సో ఈవెన్ ఈ వ్యక్తి ప్రతి వాళ్ళని కూడా ప్రభావితం చేస్తున్నాడు, ప్రతి వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఏదో విధంగా, ఏదో రకంగా తనకున్న సెంటర్లో తనకున్న సంబంధాలతో అవుతాయి కానీ, తనకున్న ఆర్థిక మూలాలతో అవుతాయి కానీ, ఏదో విధంగా ప్రలోభ పెట్టి వీళ్ళందరినీ లొంగ తీసుకుంటున్నాడు. కేసును ముందుకు సాగదూడ అనేది జగమెరిగిన సత్యం. ప్రతి వాళ్ళు చెప్పుకుంటున్నారు అది. సో లేకపోతే ఇంతకాలం ఎందుకు చెప్పండి. ఒక్క ఫైనెక్స్ట్ ఎగ్జాంపుల్ చెబుతా. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎన్ని వాయిదాలు తీసుకున్నారండి కోర్టుకు వెళ్లకుండా? 3900 ఎంతో వాయిదాలు దగ్గర. సో ఒక సామాన్యుడు ఒక చిన్న పెట్టి కేసు, ఒక చిన్న దొంగతనమో లేకపోతే ఏదైనా ఒక చిన్న విషయంలో ఏదైనా ఒక 3 సార్లు వాయిదాకి వెళ్ళకపోతే కోర్టు ఏం చేస్తుందండి? అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది. ముందు పట్టరాండి రా, వాడిని తీసుకొచ్చి లోపలేండి అని చెబుతుంది. మరి అటువంటిది ఎంత ఈ విధంగా కూడా తన కోర్టుతో చెలగాటలు ఆడుతున్నాడంటే దానికి కారణం మనం, ఎందుకంటే సిస్టంలో ప్రతిదీ మనం బహిరంగంగా చెప్పలేము. ఎవ్రీబడి నోస్. మరి వైఎస్ సునీత అయితే పోరాడుతున్నారు, చాలా పవర్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఎవరు ఎక్కువసేపు మా నాన్నగారి హత్యకు సంబంధించి అక్కడ ఉన్నది, ఎవరెవరు ఏం చేశారు, పాయింట్ టు పాయింట్. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఈయన అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే జడ్జిలు కూడా తీర్పుని రిజర్వ్ చేశారంటే ఏదో నిర్ణయం తీసుకున్నట్టే. సో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ.